ప్రైజ్ ది లార్డ్. ఈరోజు దేవుని మాట, గ్రుడ్డివారి కన్నులు తెరచుటకును, బంధింపబడిన వారిని చెరసాలలో నుండి వెలుపలికి తెచ్చుటకును, చీకటిలో నివసించు వారిని బందీగృహంలో నుండి వెలుపలికి తెచ్చుటకును, యెహోవానగు నేనే నీతి విషయములలో నిన్ను పిలిచి నీ చేయి పట్టుకొని ఉన్నాను. నిన్ను కాపాడి ప్రజల కొరకు నిబంధనగాను అన్యజనులకు వెలుగుగాను నిన్ను నియమించి ఉన్నాను. మరి దేవుడు నాకిచ్చిన వాగ్దానం, మరి నేను పూణే వచ్చేటప్పుడు దేవుడు నాతో మాట్లాడిన మాటలు ఇవి. నాకు అసలు తెలియదు, ఏంటి ఈ మాటలకు అర్థం ఏంటి అని. నన్ను అన్యజనులకు వెలుగుగా ఉంచుతాడా, నన్ను కాపాడింది మరి అనేకుల్ని వెలుగులోనికి తీసుకొని రావడానికా, ఇది ఎలాగూ సాధ్యం అని నేను ఎంతో ఆశ్చర్యపడ్డాను. మరి నేను పూణే వచ్చినప్పుడు దేవుడు మరి తన పరిశుద్ధ ఆత్మ ద్వారా ప్రార్థనలో బహుగా మరి నేను కనిపెట్టుచున్నప్పుడు, గ్రుడ్డి వారి కన్నులు తెరుచుటకును, దీనులకు బీదలకు, మరి అదర్ రిలీజియన్స్ పీపుల్, హిందువులకి, ముస్లింలకి సువార్త చేటుకు నన్ను వాడుకున్నాడు. ఎలాగ చేయాలి సువార్త? నువ్వు క్యాబ్ తీసుకునే బదులు ఆటో బుక్ చేసుకో. ఆఫీస్కి వెళ్ళాలి నేను, మరి క్యాబ్ తీసుకునే బదులు నాకు ఫ్రీ క్యాబ్ వద్దు, ఆటోలో వెళ్ళు. ఆటో బుక్ చేసుకొని వాళ్ళకి నువ్వు సువార్త చెప్పాలి. అది ఆ విధముగా మరి దేవుడి నా సాక్ష్యాన్ని మొట్టమొదట ఆటో వాళ్ళకి పంచుకోవడానికి దేవుడు కృప చూపించాడు. తర్వాత నేను చేస్తున్న పనికి రైటా ప్రవ్వా, ఇది ఎన్ని రోజులు, ఎలాగా, ఇంకా ఏ విధంగా దేవుని పరిచర్య చేయాలి అని నేను కనిపెట్టినప్పుడు, దేవుడు నా దగ్గరికి మరి మరాఠీలో ఉన్న ట్రాక్స్ని, మరి గిడెన్ బైబిల్స్ని హిందీలోవి నాకు అనుగ్రహించాడు. ఆ విధముగా ట్రాక్స్ పంచుతూ మరి ఇంటికి వచ్చిన డెలివరీ బాయ్స్ని, నేను వెళ్తున్న చిన్న చిన్న షాప్స్కి వెళ్ళమని చూపించాడు. మన డే టు డే అవసరాలకి నేను చిన్న చిన్న షాపులు విజిట్ చేస్తున్నప్పుడు, వెజిటేబుల్స్, కూరగాయలు అమ్ముకునే చిన్న చిన్న బిజినెస్లు, పానీపూరి తినడానికి మరి పిల్లల్ని తీసుకొని బయటికి వెళ్ళినప్పుడు, మరి ప్రతిరోజు ఏదో ఒక విషయం కోసం నేను బయటికి వెళ్తున్నప్పుడు ఖచ్చితంగా ట్రాక్స్ పట్టుకొని మరి నువ్వు వెళ్ళు, నీ సాక్ష్యం పంచుకొని మరి నీ ట్రాక్స్ అక్కడ పంచు అని దేవుడు నాతో మాట్లాడాడు. ఆ విధంగా దేవుని సువార్త చేయాలి. ఓకే, నేను ఇలాగే సువార్త చేయాలి అనుకున్నాను. మీకు తెలుసా అండి, నన్ను కంపెనీకి, ఒక యూకే బ్యాంక్కి నన్ను సువార్త చేయడానికి దేవుడు నిలబెట్టాడు. అంటే యూకే ఎంప్లాయీస్ మొత్తం సిస్టమ్ మొత్తాన్ని టార్గెట్ చేశాడు దేవుడు. సిస్టమ్ మొత్తానికి ఒక కంపెనీని ఏ విధంగా మరి దేవుడు గద్దించాడు అంటే, నీవు అంబాసిడర్ ఫర్ క్రైస్ట్గా ఉండాలి. యేసుక్రీస్తుని నమ్ముకొని ఒక బిజినెస్ని స్టార్ట్ చేసిన నీవు యేసుక్రీస్తు ప్రభువారిని మహిమపరిచేటట్లు మరి నీ బిజినెస్ ఉండాలి. యేసుక్రీస్తు ప్రభువాన్ని సెంటర్గా చేసుకొని నీ ఆపరేషన్స్ అన్నీ ఉండాలి. నీ ఎక్విప్మెంటు, మరి నీ బిల్డింగ్స్ అన్నీ యేసుక్రీస్తు ప్రభువాన్ని మహిమపరిచేటట్లు, దేవుని వాక్యంతో నింపబడినట్లు, బైబిల్స్ అవైలబుల్గా ఉండినట్లు, సాక్ష్యాలు అవైలబుల్గా ఉండినట్లు, మరి స్క్రీన్స్లో యేసుక్రీస్తు ప్రభువారిని చూపించబడినట్లు, సువార్త ప్రకటించబడినట్లు నీ ద్వారా నీవు ఒక అంబాసిడర్గా ఉండాలి యేసుక్రీస్తు ప్రభువారికి అని ఒక పెద్ద ఐటీ కంపెనీ, మల్టీనేషనల్ కంపెనీని దేవుడు మరి మాట్లాడాడనమాట. మరి అది స్కాట్లాండ్ క్రిస్టియన్ ఫోరము. దాంట్లో మరి ఆ మెసేజ్ నాకు ఇచ్చాడు పెట్టమని. అసలు నేను ప్రభువా, ఏదో దీనులకి చేయమంటే వాళ్ళు వింటారు ప్రభువా, వారికి చెప్పమంటే వాళ్ళకి చెబుతాను, కానీ వీళ్ళు పెద్దవాళ్ళు, అంటే యూకే ఎంప్లాయీస్, డైరెక్ట్ చాలామంది పెద్దవాళ్ళు ఉంటారు అక్కడ. మరి వాళ్ళ గ్రూప్లో నేను ఎట్లా పెట్టగలను ఈ మెసేజ్? సరే, రేపు పొద్దున పెడతాను ప్రభువా, నువ్వైతే మెసేజ్ ఇచ్చావు, టైప్ చేసేసాను. పెట్టడానికి కొంచెం భయపడ్డానండి. కొంచెం భయపడినప్పుడు మార్నింగ్ నెక్స్ట్ డే వెంటనే 12 o'clockకి వర్స్ వస్తుంది, యూ వర్షన్ అని. ఆ బైబిల్ వర్సెస్ బాగా ఫాలో అవుతాను. ఆ వర్స్తో దేవుడు మాట్లాడాడనమాట.
సువార్త గురించి నువ్వు సిగ్గుపడకూడదు. నువ్వు కన్న వాటిని, విన్న వాటిని గురించి నేనెక్కడ నిలవబడితే అక్కడ సాక్ష్యంగా ఉండాలి. ఎవరు ముందు నిలవబడితే అక్కడ సాక్ష్యంగా ఉండాలి. మనకండి భేదాలు. చిన్నవారని, పెద్దవారని మనకి భేదాలు. మరి దేవుడి చేత నువ్వు ఏర్పరచబడిన వాడైతే రాజుల ముందు నిలబెట్టి నీకు సాక్ష్యం చెప్పిస్తాడనమాట. అలాగని దీనులను తృణీకరించకూడదు. పేదలకి సువార్త చేయాలి. బీదలకి మనం ఉపకారం చేయాలి, ధర్మము చేయాలి, సువార్త చేయాలి. మరి ఆటో వాళ్ళతో మంచిగా మాట్లాడి వాడికి టిప్ ఇచ్చి చక్కగా సువార్త చేసినప్పుడు వాళ్ళు చాలా సంతోషంగా ముస్లిమ్స్ కూడా యాక్సెప్ట్ చేశారు. ముస్లిమ్స్ కూడా మరి బైబిల్ తీసుకున్నారు. మరి ఇట్లా మరి హిందువులు కూడా నమస్కారం పెట్టి మరి బైబిల్ తీసుకున్నారు. సో దేవుడు ఎలాగో కార్యాలు చేస్తాడో మనకి తెలీదు. ఆయన దృష్టిలో అందరూ ఒకటే. ఒక పెద్ద మల్టీనేషనల్ కంపెనీ అయినా ఒకటే. ఒక చిన్న బీదలు మరి పేదరికంలో ఉన్న బీదలు ఒకరే. చిన్నవారికి చెప్పాలి, పెద్దవారికి చెప్పాలి, వృద్ధులకి చెప్పాలి, యవ్వనస్తులకి చెప్పాలి. అందరికీ మనం సువార్త చేయొచ్చండి. చిన్న పిల్లల నుంచి వృద్ధుల వరకు. దేవుడు మరి నీ దగ్గరికి ఎవరిని తీసుకొని వస్తారో ఖచ్చితంగా వారికి నువ్వు సువార్త చేయాలి. సో మనం సువార్త యాక్చువల్గా నేను చేయలేకపోయాను. మరి ప్రార్థనతో ఎప్పుడైతే నేను నింపబడుతున్నానో, అంటే ప్రతి సమయంలో ప్రార్థన ఎడతెగక నేను చేస్తున్నప్పుడు దేవుని మహిమపరుస్తున్నాను, దేవుని కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచున్నాను, దేవుని యొక్క కార్యములను బట్టి ఆయన గణపరుచుచున్నాను. మరి అనేకమైన వాటి గురించి నేను ప్రార్థన చేస్తూ ఉన్నప్పుడు అప్పుడు దేవుడు నా నోటికి తగిన వాక్యంను, లాంగ్వేజ్ని అనుగ్రహించి వారితో మాట్లాడడానికి, వారిని ఉజ్జీవింప చేయడానికి నన్ను నిలవబెట్టుకుని ఉన్నాడు. సో మిమ్మల్ని కూడా యాక్చువల్గా క్రిస్టియన్స్ కూడా చెప్పానండి నేను. ఒక ఆటో అతను మరి చాలా ర్యాష్గా డ్రైవ్ చేశాడు. మరి మేము ఆల్రెడీ మరి ఆటో బుక్ చేసుకున్నాక ఎవరు పెట్రోల్ బంక్ దగ్గరికి తీసుకొని వెళ్ళి పెట్రోల్ పోయించరు. కానీ అతను పెట్రోల్ దగ్గరికి తీసుకొని వెళ్ళి నన్ను బయట నిలబెట్టేసి పెట్రోల్ కంప్లీట్ చేయించి తర్వాత మరి నేను కూర్చున్నాను అనమాట. అయినా కానీ నేను ఎప్పుడైతే ప్రార్థనతో నింపబడ్డానో నాకు ఎటువంటి ఇరిటేషన్ లేదు అసలు. మరి టైర్డ్ అయిపోయి వాక్ నుంచి వస్తున్నప్పటికీ నాకు ఎటువంటి ఇరిటేషన్ లేదు. చాలా ఏంటో దీర్ఘశాంతంగా సంతోషంగా అలా దేవుని స్తుతించుకుంటూ దేవుని ప్రార్థనలో ఉన్నానన్నమాట. నేను దిగినప్పుడు అతనికి ట్రాక్స్ ఇచ్చి అతనికి యేసుక్రీస్తు ప్రభువారి గురించి చెప్పినప్పుడు అతను అసలు బ్లాంక్ అయిపోయాడు. అతడు చాలా షాక్ అయిపోయాడు. మరి అసలు ఎక్స్పెక్ట్ చేయలేదనమాట. తను క్రిస్టియనే. నేను చెప్పాను ఏంటంటే ఈ వార్త తెలియజేయడానికి మరి మిషనరీస్ మరి వేరే దేశాల నుంచి వచ్చి మరి ప్రాణాలు పెట్టేశారు. ఎటువంటి వాక్యం అనుకున్నావు ఇది, ఎటువంటి సువార్త అనుకున్నావు అని నేను చెప్పినప్పుడు అతను షాక్ అయిపోయాడు. అతను క్రిస్టియనే కానీ నామకార్థంగా ఉన్నాడు. మరి దేవుని యొక్క పాద సన్నిధిలో ప్రార్థన లేమితనంలో ఉంది. సో ఆ విధముగా అతడు షాక్ అయిపోయాడు నేను చెప్పినప్పుడు. చాలా తర్వాత సాఫ్ట్గా మాట్లాడుతున్నాడు. సో అట్లాగా క్రిస్టియన్స్ని కూడా మనం ఉజ్జీవింపజేయడానికి మనల్ని వాడుకుంటాడు. ఎవరినైనా వృద్ధులకి చెప్పమని చెప్తా ఉంటాడు. ఎవరికైనా నేను ఎక్కడ నిలబడతానో అక్కడ నువ్వు చెప్పాలి, సాక్ష్యంగా ఉండాలి. పావురమలి నిష్కపటురాలివై పాముల వివేకంతో మరి తగిన మాటలు దేవుడు మనకు అనుగ్రహించుచుండగా మనం దేవుని సువార్త చేయడానికి సిద్ధపాటు కలిగి ఉండాలి. సిద్ధంగా లేకపోతే వాడుకోలేడండి. సిద్ధంగా లేకపోతే సమయం వ్యర్థమైపోతుంది. మనం సమయం సద్వినియోగం చేసుకుంటూ మరి దేవుని పాద సన్నిధిలో ఎక్కువ సమయం గడుపుతూ ప్రార్థనలో పట్టుదల కలిగి ఉండి అని ఫస్ట్ ప్రార్థన భారాలు ఇస్తూ ఉంటాడు మనకి. మరి నువ్వు రహస్య ముందు చూచున్న తండ్రి నీకు ప్రతిఫలం ఇచ్చిన నేను ప్రార్థన సమయంలో మరి దేవుడిచ్చిన భారంలో కొలది నమ్మకంగా నువ్వు ప్రార్థన చేస్తూ ఉన్నట్లయితే, అంటే వేరే వాళ్ళ కోసం ప్రార్థన కాదు, క్రిస్టియన్స్ వేరే వాళ్ళని ఇంప్రెస్ చేయాలని ప్రార్థన చేస్తూ ఉంటారు. అట్లా చేయకూడదు మనం. నీవు నిజంగా దేవుడు చూస్తూ ఉంటాడు, దేవుడు ఆలకిస్తూ ఉంటాడు, నీకు సమస్తం నీకు అర్థమైపోతూ ఉంటుంది అన్నమాట. సో నేను వాక్యం ద్వారా మరి
నాకు బాగా నేర్పించింది ఎప్పుడు అంటే, నేను బాగా ప్రార్థనలో ఉన్నప్పుడు మాత్రమే దేవుడు నాకు ప్రతి వాక్యమును గ్రహింపు శక్తికిచ్చాడనమాట. లేకపోతే నాకు వాక్యం అర్థం కాలేదు. ఒక ప్రీచర్ చెప్పినప్పుడు కూడా నాకు అర్థం కాలేదు. నాకు నేను నమ్మాను పాపాలు అన్నీ క్షమిస్తాడు. నాకొక న్యూ లైఫ్ వస్తుందని నేను నమ్మాను. బాప్టిజం కూడా తీసుకున్నాను. కానీ ఒక శక్తి ఉంటుంది. ఒక పరిశుద్ధాత్మ శక్తి ఉంటుంది. అది సమస్తమును నాకు బోధిస్తుందనేది నేను అనుభవపూర్వకంగా తర్వాతే తెలుసుకున్నాను. సో, మనం ఎప్పుడూ ఎక్కువగా ప్రార్థనలోనే నన్ను దేవుడు కట్టాడు. సో, మీకు కూడా ఎవరినైనా కడతాడు. ఎటువంటి వారినైనా, ఎటువంటి అన్‌డిసిప్లిన్డ్‌గా ఉన్న, ఎటువంటి పిచ్చి పిచ్చి మాటలు మాట్లాడుతున్న వారైనా సమయం ఇవ్వాలి దేవుడికెక్కువ. ఎక్కువ మన ఆసక్తి పరిశుద్ధులతో ఉండాలి. నా ఫ్రెండ్‌షిప్స్ కూడా 60 ఇయర్స్, 50 ఇయర్స్ సింగిల్ పేరెంట్స్ ఎవరైతే దేవుని పాద సన్నిధిలో ఉంటారో వాళ్ళతోనే ఉంటాయి నా ఫ్రెండ్‌షిప్స్. నేను వాళ్ళతోనే ఎక్కువ మాట్లాడుకుంటూ, ప్రార్థనా భారాలు షేర్ చేసుకుంటూ, వారితో ఉండడానికి ఇష్టపడతాను. సో, అట్లాగా దేవుడు వాడుకోవాలి ఏదో ఒక విధంగా. నేను బయటికెళ్ళి చెప్పలేను. అప్పుడు నాకు ప్రార్థనలిచ్చాడు దేవుడు. బాగా ప్రార్థన చేయడానికి, ప్రపంచ దేశాల గురించి ప్రార్థన చేయడానికి. అలాగ దేవుడు నన్ను బాగా ప్రార్థనలో మరి దేవుని యందు నమ్మిక పూర్తిగా విశ్వాసముతో నేను ప్రార్థన చేస్తే, ఆ రోజు కీడు ఖచ్చితంగా దేవుడు ఆపివేయగలడు అనే విశ్వాసంతో నువ్వు ప్రార్థనలు చేయాలి ఫస్ట్. బాగా ప్రార్థనలతో నిన్ను నింపబడి, నువ్వు సెట్ రైట్ అయిపోయావు. దేవుని యొక్క స్వరం గ్రహించగలుగుతున్నావు అన్నప్పుడు, ఇంక దేవుడు నిన్ను బయటికి తీసుకొనొస్తాడు. అప్పుడు నువ్వు సువార్త చేయాలన్నమాట. అప్పుడు దేవుని ఆత్మ ద్వారా నడిపింపబడి నువ్వు సువార్త చేసినప్పుడు, మరి చాలా ఆశ్చర్యమైన సంగతులు, అద్భుతాలు దేవుడు కార్యాలు జరిగించగలడు. సో, కొంతమంది మూర్ఖంగా కూడా ఉంటాడు. మాకెందుకు దేవుడు, మాకెందుకు చెప్తున్నావు అని కూడా అంటారు. సో, దాని గురించి ఏమి ఆశ్చర్యపడవలసిన అవసరం లేదని కూడా మనకు ముందుగానే ప్రిపేర్ చేస్తాడనమాట. అన్ని విషయాలకి మనల్ని ప్రిపేర్ చేసి, మనం ఎక్కడ చెప్పాలో అక్కడ మన మాటలు వినిపింప చేస్తాడు. శక్తినిస్తాడు, బలమునిస్తాడు, జ్ఞానంనిస్తాడు, ఆత్మనిస్తాడు. నీవు నిలవబడాలి, సిద్ధపాటు కలిగి ఉండాలి. ఈ చిన్ని వాక్యం దేవుడు దీవించును గాక.